మొత్తం క్షేత్రంలో అది కొత్తగూడెం ప్రాంతం నుంచి అటు చివరి దాకా మంచిర్యాల అవతల దాకా ఏదైతే సింగరేణి ప్రాంతం ఉందో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులకు వారి యొక్క కుటుంబానికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త ఈరోజు నరేంద్ర మోదీ గారు మనకు అందించడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా సింగరేణి ఏదైతే సంస్థ ఉందో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు గుర్తుంది. ఆ రోజు శాసన మండలిలో కేసీఆర్ గారు ఏమేమో చెప్పారు, సింగరేణి అట్ట చేస్తాం మిట్ట చేస్తామని చెప్పేసి చివరికి సింగరేణిని నష్టాల్లో పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈరోజు సింగరేణి మీద ఎక్కడ కూడా వాళ్ళు శ్రద్ధ పట్టకుండా సింగరేణిని ఏ విధంగా లాభాల్లో తీసుకొని రావాలనే ప్రయత్నం చేయడానికి విఫలం చెందింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మిత్రులారా, వెనకప్పుడు ఒక రాజు ఉండే, రోమ్లో ఒక రాజు ఉండే. రోము తగలబెడుతున్నప్పుడు ఆ రాజు పిడలు వాయించినంట. అందుకని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వైల్ రోమ్ వాజ్ బర్నింగ్ నీరో వాజ్ ఫిడ్లింగ్ అని. సేమ్ అదే విధంగా సింగరేణి యొక్క రక్తం, సింగరేణి కార్మికుల రక్తం కారుతా ఉంటే, సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటా కూడా నష్టాల్లో ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాల పైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకుని రూపాయలు. కింగ్ నీరో రోమ్లో ఉన్నటువంటి ఏ రాజైతే దేశం తగలబెడుతుంటే ఫిడైల్ వాయించారో, సింగరేణి నష్టాల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు మీ డబ్బులతో ఫుట్బాల్ ఆడటం జరిగింది. కానీ మీ యొక్క సమస్యని ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు సింగరేణి అంటేనే తెలంగాణకు ఒక ఆణిముత్యం లాంటిది. ఇది తెలంగాణ తల మీద ఇదొక మాణిక్యం, జవెల్ ఆఫ్ తెలంగాణ అంటాం దీన్ని మనం. అటువంటి సింగరేణి ఈరోజు నష్టాల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇటు కాంగ్రెస్ పార్టీ కాదా? కమిషన్లకు అలవాటుపడి అవినీతికి ఈరోజు సింగరేణిని నష్టాల్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది చూడలేక 49% కేంద్ర ప్రభుత్వం వాటా దీంట్లో ఉంది, 51% రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను పట్టించుకోవట్లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన బాధ్యత కూడా ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో మనకు ముందుగా ఒడిశాలో ఉన్నటువంటి ఒక నైని కోల్ బ్లాక్ మనం ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు తడచర్ల కోల్ బ్లాక్ కూడా ఈరోజు సింగరేణికు టెండర్లు లేకుండా నామినేషన్ బేసిస్ మీద సింగరేణికి ఇవ్వడంతో దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు ఈ సంవత్సరం మనకు ఇక్కడ ఆదాయం వస్తుంది. కొన్ని బాధ్యతలు మీవి ఉంటాయి, కొంత నిజం కూడా. ఆ మాట నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈ బ్లాక్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బొక్కు మీద కోట్లాది రూపాయలు అవినీతి చేసే విషయాన్ని మనకు గుర్తున్నది. కోల్ స్కామ్ అంట. మనం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఇంత సహకారం మన కళ్ళు ముందు ఉండగా రేవంత్ రెడ్డి గారికి ఏ ఒక మందిరాన్ని అడగపోతే ఈరోజు సింగరేణి ప్రాంతానికి ఇతరెడ్డి గారికి ఏ ఒక మందిరాన్ని అడగపోతే ఈరోజు సింగరేణి ప్రాంతానికి తడచర్ల బొగ్గు బ్లాక్ రాకపోయేదని యాత్ర, సింగరేణి తడచర్ల బొగ్గు బ్లాక్ రాకపోయేదని యాత్ర, సింగరేణి భరోసా యాత్ర ఈరోజు మనం పెట్టుకున్నాం. కొత్తగూడెం నుంచి మొదలై
దాదాపు 1200 కిలోమీటర్లు పయనించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి